హాయ్ అండి. ఎలా ఉన్నారు? మా హస్బెండ్ గోంగూర పచ్చడి చేయమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సరే చేద్దాంలే ఈరోజు అని చెప్పి గోంగూర ఆకులు చిక్కుతున్నాను. ఈలోపు మా బాబు గూడా వచ్చి నేను హెల్ప్ చేస్తానమ్మా నీకని చెప్పి కూర్చున్నాడు. వాడు హెల్ప్ చేయడం పక్కన పెడితే ఎన్ని ఆకులు వేస్ట్ అయిపోయాయో. ఆకుకూరలు ఎంత టేస్ట్‌గా ఉంటాయో మనం కడిగేటప్పుడు అటు ఇటు అయితే మాత్రం తినేటప్పుడు పంటి కింద నలిగేది ఆకుకూరలు కాదండి. దాంట్లో ఉండే ఇసక. అందుకే ఆకుకూరలు క్లీన్ చేసుకునేటప్పుడు చాలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి క్లీన్ చేసుకున్న గోంగూర ఆకుల్ని దాంట్లో వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు గోంగూర పచ్చడికి కారం పొడిని రెడీ చేసుకుందాం. కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 20 దాకా ఎండుమిర్చిని వేసుకున్నాను. మా వారు చాలా స్పైసీగా తింటారు. దానివల్ల కొంచెం ఎక్కువ మొత్తంలో ఎండుమిర్చిని వేసుకున్నాను. మేము కొంచెం తక్కువ కారం తింటాము అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం తక్కువ ఎండుమిర్చినే వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టి ఆ పొడిని పక్కన పెట్టుకోండి. గోంగూర చూడండి చాలా బాగా ఉడికింది. మిక్సీ చేసుకున్న కారం పొడిని వేసి టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసి పొడంతా గోంగూరకు పట్టేటట్టు కలుపుకోవాలి. గోంగూర పచ్చడి రెడీ అయిన తర్వాత పచ్చడిని తాలింపు పెట్టుకుందాం. ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి లైట్ గా ఉడికించుకోండి. గుమగుమలాడే గోంగూర పచ్చడి రెడీ అండి. ఎలా ఉందో ఏంటో టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుందండి. పుల్ల పుల్లగా నోటికి ఎంతో రుచికరంగా తగులుతుంది. గోంగూరతో చాలా వెరైటీస్ చేస్తాం కదా. దాంట్లో మీకు ఏ రెసిపీ అంటే ఇష్టమో కమెంట్ రూపంలో తెలియచేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.